ఇక కొంతమంది ఎంత మంచి హోదాలో ఉన్నా కానీ గా హోదాను మర్చి చిల్లర చిచోర పనులు చేసుకుంటా అందరి ముందు ఇజ్జత్ మొత్తం తీసుకుంటారు ఉల్లా. అయితే ఇప్పుడు కూడా గట్లనే ఈ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఉంటున్న ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దారు ఒక ఆడామను తక్కువ అంచనా వేసి చిల్లర పనితోని చిరాకు తెప్పిస్తే చూడు రాగరికి ఏం చేసిందో. గీ ముచ్చట చూడుర్రోల్లా, ఈమె బట్టలారేనికే టెర్రస్ పైకి పోతున్నది. అగో ఆడొక బట్టే బాస్ గాడు కూర్చున్నాడు కుర్చీలా. ఇక ఆడు అక్కడ తిరిగి కూర్చున్నాడు, ఈమె రాగానే కుర్చీ ఇటు తిప్పి కూర్చున్నాడు. చూస్తున్నారా? అలా చూసిర్రా, గామెను ఆడు కనురెప్ప కూడా కొట్టకుండా ఎట్లా చూస్తున్నాడో. ఇక ఆడదానికి కోపం వస్తే ఎట్లుంటుందో తెలుసు కదా. అగో గట్టనే గీ అక్కకు కూడా కోపం వచ్చి ఏం చేసిందో చూడుర్రి. ఏం చూస్తున్నావు? అక్కడ తిరిగి ఉన్న కుర్చీని ఇక్కడ దిక్కి ఎందుకు తిప్పినావు? ఎందుకు అట్లా గురాయించి చూస్తున్నావు నన్ను అని చెంప మీద పళ్ళు మని కొట్టి ఆ ఫోన్ ఇయ్యి, నా పోటు వల్ల ఏమన్నా తీసినావా అంటే తీయలేదు అని అంటున్నాడు. లాగు తీసి ఆ ఫోన్ నాకు ఇయ్యి, నేను చెక్ చేస్తా అంటే ఇచ్చిండు. మా ఆయనకి ఇస్తాగు, ఆయనతో చెక్ చేపిస్తా అని తీసుకుపోతుంటే అగో ఆపుతున్నాడు. అందులో ఇంపార్టెంట్ ఉన్నాయి ఫోన్ ఇయ్యి అని అగో గా అక్క దారికి అడ్డం పడుతున్నాడు. మరి నువ్వు అంత సక్కం సంసారివైతే ఫోన్ ఇస్తే ఏమైందిరా వారి? ఎందుకట్లా భయపడుతున్నావు? ఇక జరిగిన తతంగం మొత్తం వాళ్ళ పెరిమిటి చెప్తాడంట. ఇనుర్రి. నా పేరు విజయ్ కుమార్. ఈరోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మా ఆవిడ బట్టలు ఆరేయడానికి, బెడ్షీట్స్ ఆరేయడానికి ఇంటిపైకి వెళ్ళినప్పుడు అతను వేరే వైపు కుర్చీ ఉన్నటువంటి వాడు మా ఆవిడ వైపు కుర్చీ తిప్పుకొని అసభ్యంగా కామెంట్ చేశాడు, ఏగి అని మాట్లాడాడు. దాంతో కోపం వచ్చినటువంటి మా ఆవిడ ఎందుకు అట్లా మాట్లాడుతున్నావని చెప్పేసి నిలదీసింది. చేతిలో ఫోన్ ఉండడం వల్ల ఫోన్లో వీడియో తీసావా అని చెప్పేసి అడిగింది. ఫోను తీసుకున్నది, కానీ గ్యాలరీకి మాత్రము లాక్ వేశాడు. గ్యాలరీకి లాక్ ఏంటి అంటే చెప్పలేదు. నేను మా ఆయనకి ఇస్తాను, తర్వాత మా ఆయన దగ్గర నుంచి ఫోన్ తీసుకో అని చెప్పేసి కిందికి వస్తున్నటువంటి సమయంలో మా ఆవిడ పైకి వెళ్ళాడు. వెళ్ళి ఫోన్ తీసుకునే నెపంతో ఆమె చేయి పట్టుకునే ప్రయత్నం చేసిండు. దాంతో ఆమె భయపడి అతనికి ఫోన్ ఇచ్చేసి కిందికి వచ్చేసింది. వచ్చిన తర్వాత నాకు ఆ విషయం చెప్పడం వల్ల నేను వెళ్ళి అడిగాను.
అడిగినప్పుడు కూడా అతను క్షమించమని కూడా అడగలేదు. అడగకుండా తలతిక్క సమాధానాలు చెప్పాడు. నాకు బ్రెయిన్ అది ఇది అని చెప్పేసి అన్నాడు. దాంతో కొంత వాగ్వివాదం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత మూతి పైన కొట్టి కెమెరా ఉన్నంత వరకు మంచివాడిగా నటించాడు. కెమెరా కొంచెం చాట్ అయిన తర్వాత మెట్ల పైన నా మూతి పైన కొట్టి నన్ను రక్తం వచ్చేటట్లు గాయపరిచి నడిచాడు. కిందికి పక్కింట్లోకి కిందికి వెళ్తాడనుకుంటే అతను పారిపోయినటువంటి అతన్ని చేజ్ చేసి పట్టుకుని అక్కడ చూసిరా, అక్కడేమో ఆమె చెయ్యి పట్టుకున్నాడట. ఎందుకట్లా చేసినావు అంటే వాళ్ళ పెనివిటిని కూడా మూతి మీద కొట్టిండట. అవన్నా ఇప్పటిదాకా ఎప్పుడన్నా చేసిండు అగిట్లా ఇప్పుడేనా? మా టిఫిన్ ప్లేట్ ఇచ్చే ఉద్దేశం చేత అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చాడట. వచ్చినప్పుడు ఆ టిఫిన్ ప్లేటు బయటనే పెట్టి ఏమైనా ఇస్తే అవి బయట పెట్టి వెళ్ళిపోవాలి, అట్లా రాకూడదు అని చెప్పేసి చెప్పిందట. ఆ రోజు ఏం అసభ్యంగా ప్రవర్తించలేదు, వెళ్ళిపోయాడు. కాకపోతే రావడం అనేటువంటి అనుమతి లేకుండా రావడం అనేటువంటిది జరిగింది. అతనికి టిఫిన్లు ఇవ్వడం కానీ ఇంకా మిగతాయి కానీ చేయలేదు. తర్వాత ఇంకా ఆమె చెప్పినటువంటిది ఏంటంటే గతంలో కూడా సైగలు చేశాడట. సైగలు చేసినప్పుడు ఆమె కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో అని చెప్పేసి ఆమె ఏమనలేదు. ఆ విషయం కూడా నాకు చెప్పలేదు, భయపడ్డది. ఎందుకంటే ఇట్లా అతను ఆ విధంగా ప్రవర్తిస్తుండడం వల్ల ఆమె భయపడి ఆ విషయం నాకు చెప్పకుండా పక్కింట్లో ఉన్నటువంటి ఆమెకు చెప్పి ఇట్లా చేస్తున్నాడు అక్క, ఇట్లా ఇన్ని రోజు మనం మంచోడు అనుకున్నాము, కాకపోతే ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, ఇట్లా మొన్న ఒకసారి ఇంట్లోకి వచ్చిండు, మళ్ళీ ఇప్పుడేమో సైగలు చేస్తున్నాడు అని చెప్పేసి అన్నదట. ఇంకోసారి ఇట్లా కానీ చేస్తే మంచిగా ఉండదు అని చెప్పేసి మా ఆయనకు కూడా చెప్తానని కూడా అన్నదట. వినరా? ఇప్పుడు ఆ మోతేవారి ఏమంటున్నాడు ఇనుర్రి. నేను అడిగితే మళ్ళీ నా మీద లేడీని ఇన్వాల్వ్ చేసి కేసు బుక్ చేస్తారు, కేసు పెడతామని బెదిరిస్తారు మళ్ళీ ఉంటా. మీరు ఆయన ఆమె వీడియో తీసినారని అంటున్నారు, కరెక్ట్? అని మొబైల్లో నేను చెప్పిన ఎస్ఐ గారికి నా మొబైల్ చెక్ చేసి ఏం లేదు, వాళ్ళు కూడా ఒప్పుకోరు, ఏం చేయలేదు, మీరే మిస్అండర్స్టాండ్ చేసుకోరని చెప్పిండు. వాడు నేను అడిగినా అని చెప్పేసి వాడు ఉంటే నా మీద బ్లేమ్ చేస్తుండు. నేను ఎస్ఐ గారు చెప్పిన నా మొబైల్ నేను ప్రస్తుతం ఇక్కడ ఇంటివరకు వచ్చినా రమ్మన్నా వస్తా అని చెప్పిన. నా మొబైల్ కూడా పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాను. వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉందా? చెప్పేసిన ఎస్ఐ గారు చెప్పిన రాగండి అని చెప్పేసి. ఇక తప్పు చేసినోడు నేను చేసినా అని చెప్తాడా ఎట్లా? ఇక అసలు ముచ్చటకు వస్తే రంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ పట్టణంలో నివాసం ఉంటున్న గీమను అదే ఇంట్లో అద్దకుంటున్న ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ రాజు అసభ్యంగా వేధించుకుంటా ఫోన్ల వీడియోలు ఫోటోలు తీస్తున్నాడని గా అక్క చెంప మీద బైరి వీకిందట. ఇక ఆమె భయపడి వాళ్ళ భర్తకు ముచ్చట చెప్పుడుతోని వాళ్ళ భర్త వచ్చి రాజును నిలదీసుడుతోని పారిపోదామని చూసేటలకి గాడున్న చుట్టుపక్కల పట్టుకొని పొట్టు కొట్టి పోలీసు వాళ్ళకు సమాచారం ఇచ్చిర్రట. ఇక నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ లో ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ రాజు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట పోలీసులు.